ఇవాళ చలించే విధంగా మన దేశం సాధించిన విజయాన్ని చూసి మనం అందరం ఉప్పొంగిపోతున్నాం. యుద్ధాన్ని మించిన చెడు లేదు, శాంతిని మించిన మంచి లేదు. యుద్ధం యొక్క అంతిమ లక్ష్యం శాంతే. సో మన టార్గెట్ మనం రీచ్ అయిపోయాం కాబట్టి యుద్ధాన్ని ఏ విధంగా పూయించడం అనేది మన గెలుపు చిహ్నం. 4 రోజుల్లోనే ప్రపంచ దేశాలకు మన బలమేంటో చూపించాం. అద్భుతమైన విజయాన్ని మనం అందుకున్నాం. దానికి కష్టపడినటువంటి ఎంతో మంది సైంటిస్టులు, సైనికులు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, నేవీ వాళ్ళు, రాజకీయ నాయకులు, దేశాధ్యక్షులు అందరికీ కూడా మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మన సైన్యం దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి, కానీ పౌరులమైన మన దగ్గర కూడా మంచి ఆయుధాలు ఉండాలి. ఆ ఆయుధం ఏంటంటే మనం బార్డర్స్ లో యుద్ధం చేయడం లేదు, నడి రోడ్డు మీద యుద్ధం చేస్తున్నాం, సభ్య సమాజంలో యుద్ధం చేస్తున్నాం. మనం డెవలప్ చేసుకోవాల్సిన అత్యున్నత ఆయుధం, అది బ్రహ్మోస్ కంటే కూడా బలమైన ఆయుధం, ఐకమత్యం. భిన్నత్వంలో ఏకత్వం. అన్ని మతాల మధ్య మనం ఐకమత్యంతో వ్యవహరించినప్పుడే సోషల్ మీడియాలో వచ్చే ఈ విభజించి పాలించే పోస్టులు ఏవి షేర్ చేయకుండా, లైక్ కొట్టకుండా, నెగిటివ్ కామెంట్ పెట్టకుండా మనల్ని మనం ఐకమత్యంగా ఉంచే పోస్టింగ్లే పెడుతూ దేశాన్ని ఐకమత్యం వైపు మనం నడిపించుకుంటే అదే పెద్ద ఆయుధం. ఎటువంటి టెర్రరిస్ట్ వచ్చినా, ఎంతమంది విద్రోహ శక్తులు వచ్చినా మనల్ని ఏమీ చేయలేరు. కాబట్టి మనం అందరం బాధ్యతగా మెలగాలని చెప్పి కోరుకుంటూ జై హింద్.